వెల్కమ్ టు మిస్ అమ్మా వరల్డ్. మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మీరు వినబోతున్న కథ జగన్నాథుడి శిష్యరికం. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. సీతాపురంలోని విశ్వనాథుడికి 3 కొడుకులు. పెద్దవాడు వ్యవసాయం చేస్తున్నాడు, రెండోవాడు వ్యాపారం చూస్తున్నాడు. చిన్నవాడైన జగన్నాథుడు ఇంటి పట్టున ఉండకపోవటం తండ్రికి కొంత బాధగా ఉండేది. జగన్నాథుడు కాని పనులేమీ చేసేవాడు కాదు. ఎవరింట్లో శుభకార్యం జరిగినా తానే ముందుండి తంతు నడిపించేవాడు. 10 మంది మనుషులు వాడికిస్తే వాళ్ళు మనసు నొప్పించకుండా అందరికంటే ఎక్కువగా వాళ్ల నుంచి పని రాబట్టేవాడు. పిసినుగొట్టి చేత చందాలిప్పించేవాడు. కఠిన హృదయుడి చేత కన్నీళ్లు పెట్టించేవాడు. అందువల్ల జగన్నాథుడు గొప్ప వ్యవహారజ్ఞుడని అంతా అనేవారు. ఆ ఊళ్ళో విశ్వనాథుడనే బంధువు ఒక ఆయన వాడింటికి తన కూతురు విశాలాక్షినిచ్చి పెళ్లి చేస్తానంటూ వచ్చాడు. విశ్వనాథుడు ఆయనతో, నా కొడుకు ప్రయోజకుడే అయ్యేదాకా పెళ్లి చేయను. అలా కాకుంటే రేపు వాడి పెళ్ళాం బాధ్యత కూడా నాదే అవుతుంది అన్నాడు. నీకేం తెలియడం లేదు. నీ కొడుకు గొప్ప వ్యవహారాజ్ఞుడు. వాడిని వేదవనంలోని శ్రద్ధానందుడు వద్దకు పంపు. చక్కని శిక్ష లభిస్తుంది. తప్పక రాజుగారి కొలులో ఉద్యోగం సంపాదించుకుంటాడు అన్నాడు బంధువు. శ్రద్ధానందుడు పేరు విశ్వనాథుడు విని ఉన్నాడు. అయితే ఆయన అందరినీ తన వద్ద శిష్యులుగా చేర్చుకోడు. కొందరు ఆయన పెట్టిన పరీక్షల్లో నెగ్గాలి, కొందరు దండిగా డబ్బివ్వాలి. అలా చేరిన శిష్యుల్లో కొందరు 2-3 సంవత్సరాల్లో రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదించుకున్నారు. కొందరు 10 సంవత్సరాల నుంచి ఆయన వద్దనే శిష్యరికం చేస్తూ ఉండిపోయారు. మనుషుల చేత పనులు ఎలా చేయించాలో, మంచి మాటలతో మనుషుల్ని ఎలా ఆకర్షించాలో, చతురోపాయాలతో సక్రమంగా ఎలా ఉపయోగించుకోవాలో ఆయన నేర్పుతాడు. బంధువులు చెప్పాక తన కొడుకును కూడా వేదవనం పంపాలని నిర్ణయించుకున్నాడు విశ్వనాథుడు. ఆయన తన ముందుగానే వేదవనం వెళ్ళి శ్రద్ధానందుని కలుసుకుని జగన్నాథుని గురించి వివరంగా చెప్పాడు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీ కొడుకు గొప్ప వ్యవహారాజ్ఞుడని తోస్తున్నది. అయినప్పటికీ నా పరీక్ష నేను చెయ్యాలి. అందులో నెగ్గాడా సరే, లేదా నువ్వు నాకు ప్రతి ఏటా 2000 వరహాల చొప్పున డబ్బు కట్టాలి. చదువు పూర్తి కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్నది నీ కొడుకు సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు శ్రద్ధానందుడు. విశ్వనాథుడు ఆయనకు వెంటనే 2000 వరహాలు ఇచ్చుకొని, అయ్యా, జగన్నాథుడిని తమరు ఏ పరీక్ష లేకుండా స్వీకరించండి. ఏటా నేను తమకు 2000 వరహాల చొప్పున ఇచ్చుకోగలను అని సీతాపురానికి తిరిగి వెళ్ళి కొడుకు జరిగిందంతా చెప్పాడు. జగన్నాథుడు అయిష్టంగానే వేదవనం వెళ్ళి శ్రద్ధానందుని కలుసుకుని, గురువర్యా, నేను నా తండ్రి డబ్బుతో కాక నా సామర్థ్యంతో తమకు శిష్యుణ్ణి కావాలనుకుంటున్నాను. తమరు నన్ను పరీక్షించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. నిన్ను పరీక్షించటానికి నాకేం అభ్యంతరం లేదు. అయితే నాకు నీ తండ్రితో నీ విషయంలో ఒక ఒప్పందం అయిపోయింది. పరీక్షలో నువ్వు నెగ్గినా సరే ఆ ఒప్పందం నువ్వు పాటించి తీరాల్సిందే అన్నాడు. ఇందుకు జగన్నాథుడు ఒప్పుకున్నాడు. శ్రద్ధానందుడు వాణ్ణి రకరకాల ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి, నా శిష్యుడిగా నువ్వు నాకు చాలా పేరు తెస్తావు. నువ్వు చాలా గొప్పవాడి కావటానికి ఎంతో కాలం పట్టదు అన్నాడు. ఇందుకు జగన్నాథుడు ఎంతో సంతోషించి వెంటనే ఆయన వద్ద శిష్యుడిగా చేరాడు. అలా 6 మాసాలు గడిచాయి. వేదవనంలో శ్రద్ధానందుడికి చాలామంది శిష్యులున్నారు. జగన్నాథుడు త్వరలోనే వారందరికీ తలలో నాలుకగా ఉంటూ అభిపాన పాత్రుడైపోయాడు. వారిలో మేధకుడనే వాడితో జగన్నాథుడికి ఎక్కువ స్నేహమైంది. మేధకుడికి జగన్నాథుడి తెలివితేటలు చూసి ఆశ్చర్యంగా ఉండేది. నీకు ఇన్ని విశేషాలు తెలియడం చిత్రంగా ఉంది. ఇవన్నీ గురువు నీకు ఎప్పుడు చెప్తున్నాడు అని అడుగుతూ ఉండేవాడు. నేను చెప్పేవన్నీ ప్రపంచ జ్ఞానానికి సంబంధించినవి. ఇవి నేను గురువు నుంచి నేర్చుకోలేదు అని జగన్నాథుడు అంటుంటే మేధకుడు నమ్మేవాడు కాదు. మేధకుడి తండ్రి శ్రద్ధానందుడికి ఏటా 500 వరహాలు మాత్రమే ఇవ్వటానికి ఒప్పందం చేసుకున్నాడు. డబ్బు తక్కువని గురువు తన విషయంలో పక్షపాతం చూపిస్తున్నాడని వాడి అనుమానం. ఇలాంటి అనుమానం అక్కడ చాలామంది శిష్యుల్లో ఉన్నట్టు జగన్నాథుడు గుర్తించాడు. ఏమాత్రం డబ్బివ్వని వారిలో అయితే ఆ అనుమానం ఇంకా ఎక్కువగా ఉన్నది. దీనికి తగ్గట్టే శ్రద్ధానందుడు చెప్పే పాఠాల్లో ఎక్కడా వ్యవహార జ్ఞానానికి సంబంధించిన ప్రసక్తి ఉండేదే కాదు. ఆయన చిత్రాసనం మీద కూర్చుని పర్వతాలు ఎలా ఎక్కాలా, మల్ల యుద్ధం ఎలా చేయాలో, నీటిలో ఎలా ఈదాలో వివరంగా చెప్పేవాడు. ఆయనకు పర్వతాల స్వరూప స్వభావాలు, మానవ శరీర నిర్మాణం,
జలప్రవాహ లక్షణాలు వగేరా గురించి క్షుణ్ణంగా తెలుసు. అయితే శ్రద్ధానందుడు ఆశ్రమం విడిచి ఎక్కువగా ఎక్కడకు వెళ్ళేవాడే కాదు. ఎక్కువ దూరం నడిస్తే తనకు కాళ్ళు నొప్పి పుడతాయట. ఒళ్ళు వంచి పని చేస్తే అదొక రకం బాధ కలుగుతుందని ఆయన మల్ల యుద్ధం గురించి చేతలతో కాక మాటలతోనే చెప్పేవాడు. తనకు జలగండం ఉన్నదని ఆయన నదికి వెళ్ళేవాడే కాదు. శిష్యులు బావి నీరు తోడిస్తే స్నానం చేసేవాడు. అలాంటి గురువు నుంచి తానేం నేర్చుకున్నది ఏమిటి అని జగన్నాథుడు తరచుగా మథన పడుతూ ఉండేవాడు. ఈలోగా గురువు వాడికి వంటల గురించి పాఠాలు మొదలుపెట్టాడు. ఏ ఏ దినుసుల్లో ఎలాంటి గుణదోషాలున్నవి వివరించి ఒకే దినుసుతో రకరకాల రుచులు వచ్చే వంటకాల గురించి ఆయన వర్ణిస్తుంటే శిష్యులందరికీ నోళ్ళూరిపోయేవి. కానీ ఆశ్రమంలో అంతా కందమూలాలే తినాలి తప్ప వంటలు నిషిద్ధం. అలా ఏడాది గడిచాక శ్రద్ధానందుడు మళ్ళీ పాత పాఠాలే మొదలుపెట్టాడు. ఈలోగా రాజధాని నుంచి ప్రద్యుమ్నుడు అనేవాడు శ్రద్ధానందుడిని ఆహ్వానించాడు. ప్రద్యుమ్నుడు శ్రద్ధానందుడు శిష్యుడు. ఏడాది శిష్యరికం చేశాక వాడు రాజు కొలువులో చేరి మంచి పేరు తెచ్చుకున్నాడు. వాడి సామర్థ్యానికి మెచ్చుకొని రాజు ఘన సన్మానం చేయబోతున్నారు. ప్రద్యుమ్నుడు తన గురువుని ఆహ్వానించాడు. ఆయన శిష్య సమేతంగా అక్కడికి వెళ్ళాడు. అక్కడ పెద్ద సభ ఏర్పాటైంది. రాజు ప్రద్యుమ్నుడికి 10,000 వరహాలు కానుకగా ఇచ్చి వాడి గౌరవార్థం కవుల చేత పద్యాలు చదివించి రాజనత్యకి నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశాడు. సన్మాన సమయంలో ప్రద్యుమ్నుడు గురువును వేదిక మీదుగా ఆహ్వానించి పాదాభివందనం చేసి, ఈరోజు నేను ఇంతటి వాడిని కావటానికి కారణం నా గురువుగారినని రాజుకు సభికులకు చెప్పాడు. అందుకు సమాధానంగా శ్రద్ధానందుడు, నా శిష్యుడు నా వద్ద చేరిన రోజునే నేను అన్నాను, నువ్వు త్వరలోనే గొప్పవాడైపోయి నాకు మంచి పేరు తెస్తావని. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలిసినా నా మాట నిజం కావటం నాకెప్పుడెంతో సంతోషంగా ఉంది అని శిష్యుణ్ణి మెచ్చుకున్నాడు. ఇది వింటూ జగన్నాథుడు ఎంతో సంబరపడి, నేను చేరినప్పుడు గురువుగారు నా గురించి కూడా ఇలాగే అన్నారు అంటే నేను త్వరలోనే గొప్పవాడిని కాగలనన్నమాట అన్నాడు సంతోషంగా తన పక్కన ఉన్న మేధకుడితో. మేధకుడు పెదవి విరిచి, అలా అనడం గురువుగారు అలవాటు. నా గురించి మొదట్లో అలాగే అన్నాడు. ఇప్పటికీ నేను చేరి 6 ఏళ్ళు కావస్తున్నది. ఇంకా నా విద్యాభ్యాసం ఎన్నాళ్ళో తెలీదు. ఈ ప్రద్యుమ్నుడు తెలివైనవాడు కాబట్టి ఏడాది కాగానే ఈ గురువు దగ్గర నేర్చుకున్నది ఏముందిలే అని బయటకు పోయి పేరు తెచ్చుకున్నాడు. చూసి చూసి నేనా పని చేయలేకపోతున్నాను అన్నాడు. ఆ మాటలు జగన్నాథుడిని బాగా కలవరపరిచాయి. ఆ రాత్రంతా రకరకాల ఆలోచనలతో వాడికి నిద్ర పట్టలేదు. మర్నాడు రాజు శ్రద్ధానందుడి వద్దకు వచ్చి, నా కొలువులో కోశాధికారికి సహాయకుడి పదవి ఖాళీగా ఉంది. తమ శిష్యులు ఎవరైనా ఉంటే సూచించగలరు అని కోరాడు. శ్రద్ధానందుడు ప్రశ్నార్థకంగా శిష్యుల వంక చూశాడు. జగన్నాథుడు చటుక్కున లేచి, నా శిష్యరికం పూర్తయింది అనుకుంటున్నాను. మా గురువు గారు అనుమతిస్తే ఈ పదవులు నేను చేరగలను అన్నాడు. శ్రద్ధానందుడు జగన్నాథుడిని దీవించి, త్వరలో నీకు సన్మానం జరుగుతుంది, అప్పుడు నీ గురువును మర్చిపోకు అన్నాడు. జగన్నాథుడు గురువుకి పాదాభివందనం చేశాడు. తర్వాత మేధకుడు జగన్నాథుడిని ఒంటరిగా కలుసుకుని, మన గురువు పక్షపాత బుద్ధి చూసావు కదా, నీ తండ్రి 2,000 వరహాలు ఇచ్చాడని ఏడాదిలో నిన్ను రాజు కొలువులో ప్రవేశపెట్టాడు. ఈ కృతజ్ఞత కొద్దీ నువ్వు ఆయనను గుర్తుంచుకుంటావు. ఈ విధంగా ఆయన కలకాలం గొప్ప గురువుగా చలామణి అయిపోతాడు. మా వంటి అమాయకులు ఇంకా ఆయన వద్ద శిష్యులుగా చేరి జీతం బత్తం లేని సేవలు చేస్తూ ఉంటాము అని బాధపడ్డాడు. జగన్నాథుడు మేధకుడి భుజం తట్టి, నువ్వు పొరబడుతున్నావు. ఎందుకంటే ఆయన శిష్యులందరికీ ఒకే విధంగా పాఠాలు చెప్తాడు. ఆయన చెప్పే పాఠాల్లోనే గొప్ప రహస్యం ఉంది. పుస్తకాల నుంచి ఎంత తెలుసుకున్నా అనుభవంలోకి రానిదే పర్వతాలు ఎక్కలేము, యుద్ధాలు చేయలేము, నీటిలోనూ ఈదలేము, రుచులను అర్థం చేసుకోలేము. జీవితంలో దేనికైనా అనుభవం ముఖ్యం. అది మనం గ్రహించకుండా ఆయన పాఠాలు విన్నంతకాలం మన శిష్యరికం పూర్తి కానట్టే లెక్క. ఈ విషయం తొందరగా గ్రహించిన ప్రద్యుమ్నుడు వంటివారు ఆయనను విడిచిపెట్టాక జీవితంలో ప్రతి విషయంలోనూ అనుభవానికి ప్రాధాన్యతనిస్తూ ఎన్నో నేర్చుకుని ఉంటారు, పేరు తెచ్చుకుంటున్నారు. ఏడాది కాగానే గురువు పాత పాఠాలు తిరిగి మొదలుపెట్టడం మనకు హెచ్చరిక. మీ చదువైపోయింది, ఇది మీరు తెలుసుకోండి అని. వ్యవహారజ్ఞుడు లాంటి సూచనల నుంచి ముఖ్య విషయం గుర్తించాలి అన్నాడు.
మేధకుడిది విని జగన్నాథుడి సునిశిత బుద్ధిని మెచ్చుకుని తప్పు నాదే కానీ గురువుది కాదని అర్థమైంది. ఈ జ్ఞానంతో గురువుగారికి మరికొంతకాలం శుశ్రూష చేసి నేను బయట ప్రపంచంలోకి వచ్చేస్తాను అని వెళ్ళిపోయాడు. జగన్నాథుడు రాజు కొలువులో చేరి విశాలాక్షిని పెళ్లి చేసుకుని తన సమర్థతతో సన్మానాలు పొందుతూ గురువుకి కీర్తి తెచ్చాడు. రాకుమారి తెలివి. అవంతి దేశపు రాజకుమార్తె ఉమాసుందరి యుక్త వయస్కురాలయ్యేసరికి ఒక్క యుద్ధ విద్యలోనే కాక శాస్త్ర రాజపాలన వంటి విషయాల్లో కూడా ప్రావీణ్యురాలైంది. రాజు ఆమెకు అన్నిటా యోగ్యుడైన యువకుడితో వివాహం చేయదలిచి ఇరుగు పొరుగు రాజ్యాల రాకుమారులను ఆహ్వానించి వాళ్ల మధ్య పోటీలు ఏర్పాటు చేశాడు. ఆ పోటీలలో పుష్పదంతుడు, విక్రమవర్మ అని వాళ్ళు అన్ని విద్యల్లోనూ సమవుజ్జీలుగా మిగిలారు. దీంతో రాజుకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఆయన కూతురుతో, అమ్మా, జరిగింది చూసావు కదా, రేపు ఉదయం ఈ ఇద్దరు రాకుమారుల పేర్లు చీటీలో రాసి మన కుటుంబ సభ్యులు మంత్రుల ముందు ఒక పాత్రలో ఉంచుతాను. నువ్వు తీసిన చీటీలో ఎవరి పేరుంటే అతడే నీ కాబోయే భర్త అని చెప్పాడు. ఆ ఇద్దరు రాకుమారులు విక్రమవర్మ అంటే రాకుమారికి ఇష్టం. కానీ మిత్రుడు కొడుకు కావడంతో కూతుర్ని పుష్పదంతుడికి ఇవ్వాలని రాజు కోరిక. అందువల్ల 2 చీటీల్లోనూ పుష్పదంతుడి పేరే రాసి ఉంచుతాడన్న నిజం చెలికత్త ద్వారా రాకుమారికి తెలిసింది. మర్నాడు రాజు అందరి ఎదుట చీటీలున్న ఒక చిన్న బంగారు పాత్రను కూతురు ముందు పెట్టాడు. రాకుమారి అందులో నుంచి ఒక చీటీ తీసి తెరవకుండానే, నాన్నగారు, కాబోయే భర్త పేరు చదవటానికి నాకు సిగ్గేస్తున్నది. కాబట్టి పాత్రలో మిగిలిన చీటీ మీరు తీసి అందులోని పేరు చదవండి. అది కాక మిగిలిన 2వ కుమారుడే కదా నా భర్త అన్నది. 2వ చీటీలోను పుష్పదంతుడి పేరు ఉండటం వల్ల కూతురును విక్రమవర్మకిచ్చి పెళ్లి జరిపించాడు రాజు, కూతురి తెలివికి ఆనందపడుతూ. ఈ కథను రచించిన వారు బి రఘురామరాజు గారు. డబ్బు కొద్దీ చికిత్స. ఈ కథను రచించిన వారు వి సత్యనారాయణ గారు. ఓ గ్రామంలో బంగారయ్య అనే తడుకును ఉండేవాడు. ఆ చుట్టుపక్కల అతనితో సమానమైన ఆస్తిపరుడు లేడు. అయితే అతను గొప్ప పిసినారి. కాకికి ఎంగిలి చెయ్య దులిపేవాడే కాదు. పిసినారి బంగారయ్యకు ఒకసారి కంటి జబ్బు వచ్చింది. కళ్ళ వెంబడి అదే పనిగా నీరు కారటము, విపరీతమైన మంట, తలనొప్పి, వీటితో పాటు దృష్టి మందగించటము పట్టుకున్నాయి. పొరుగు గ్రామంలో ఒక గొప్ప వైద్యుడు ఉండేవాడు. ఆయన ఇచ్చే మందులు రామబాణాలు వంటివి. వాటికి తిరుగుండేదే కాదు. వైద్యంలో ఆయనకు ఎంత పేరంటే ఆ ప్రాంతాలలో ఉండే గ్రామాలలో మరొక వైద్యుడు ఎవ్వడూ బతకలేకపోయాడు. ఈ వైద్యుడిలో ఒక గుణం ఉన్నది. ఆయన రోగి యొక్క స్థితిగతులు చూసి మరీ మందిచ్చేవాడు. డబ్బు కూడా ఆ విధంగానే రాబట్టేవాడు. బీద బిక్కి అయితే వాళ్లకు తగ్గ మంది ఇచ్చి వాళ్ళు ఎంత ఇస్తే అంత పుచ్చుకునేవాడు. పిసినారి బంగారయ్యకు ఆ వైద్యుడంటే అందుకే కోపం. ఒకప్పుడు ఆయన ఆ వైద్యుడి చేత ఏదో చికిత్స చేయించుకొని 100 రూపాయలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు బంగారాయను పట్టుకున్న రోగానికి చికిత్స చేయాలంటే ఆ వైద్యుడే చేయాలి. ఎందుకంటే అనేక క్రోసుల దూరంలో మరొక వైద్యుడే లేడు. ఆయన చేత చికిత్స చేయించుకుంటే డబ్బు బాగా వదులుతుంది. అందుకని బంగారయ్య ఒక పేదవాడిలాగా నటిస్తూ వెళ్ళి వైద్యుడి దగ్గర చికిత్స పొందాలని ఆలోచించాడు. ఆయన ఒక చింపిపాత కట్టుకుని, తలకు మరొక చింపిపాత చుట్టుకుని, తాంబూలంలో 2 అణాలు పెట్టుకొని వైద్యుడింటికి వెళ్ళి తన అవతారానికి తగ్గట్టు యాసగా మాట్లాడుతూ తన కంటి జబ్బు గురించి ఆయనకి చెప్పుకొని చికిత్స చేయమని దీనంగా వేడుకున్నాడు. నీ జబ్బు నేను నయం చేస్తాను, భయపడకు. నేను చెప్పినట్టు చేయి. 4 ముళ్ళింగ దుంపలు తెచ్చి వాటిని చక్రాలుగా తరిగి ఉప్పు అద్ది నీరు బయటకు వస్తుంది. ఆ నీటిలో ఇంగో చేర్చి తాగు. తర్వాత ఆ ముల్లంగి చక్రాలను ఎండబెట్టి రాత్రిపూట తిను. ఇలా మండలం రోజులు తిన్నావంటే నీ రోగం పూర్తిగా నయమవుతుంది అన్నాడు వైద్యుడు. బంగారయ్య ఇంటికి తిరిగి వచ్చి వైద్యుడు చెప్పినట్టే 40 రోజులు చేశాడు. కానీ చికిత్స చాలా అసహ్యం అనిపించింది. ఇంగువ, ముల్లంగి వాసన కొట్టే ఉప్పు నీళ్లు తాగటము, ఎండబెట్టిన ముల్లంగి ముక్కలు తినటము అంటే చక్కని భోజనం తినేవాడికి రోతగానే ఉంటుంది. మరి 40 రోజుల పాటు పళ్ళు బిగువన ఈ చికిత్స చేసుకున్నందుకు జబ్బేమో నయమైంది. కానీ బంగారయ్య జివ్వకు చవి చచ్చింది. అందుచేత బంగారయ్య చికిత్స పూర్తి కాగానే నోటికి సుఖంగా లడ్డూలు చేయించుకుని ఆత్రం కొద్దీ మితిమీరి తిన్నాడు. దాంతో బంగారయ్యకు అజీర్తి, అమిత దాహము, అగ్నిమాంద్యము, కడుపు నొప్పి పట్టుకున్నాయి.
మళ్ళీ వైద్యుడితో పని పడింది. బంగారయ్య మళ్ళీ పాత వేషమే వేసుకుని తాంబూలలో 2 అణాలు ఉంచుకుని వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తన పాత రోగం నయమైందని, కొత్త రోగం పట్టుకున్నదని, దానికి కూడా చికిత్స చేసి పుణ్యం కట్టుకోమని వైద్యుడిని వేడుకున్నాడు. వైద్యుడు బంగారయ్య నాడి పరీక్షించి, ఏం తిని ఇంత అదీర్చి తెచ్చుకున్నావు? నువ్వు తిన్నదాన్ని బట్టి మందు ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు. లడ్డూలు తిన్నానండి అన్నాడు బంగారయ్య. ఇంత అజీర్తి చేయాలంటే చాలా లడ్డూలు తిని ఉండాలే, నీకెక్కడివిరా అన్ని లడ్డూలు అని వైద్యుడు అడిగాడు. బంగారయ్య మాట మార్చటానికి, అయ్యో కడుపు నొప్పి మెల్లిపెట్టేస్తున్నదండి, ముందు మందు ఇవ్వండి, అదంతా తర్వాత చెప్తాను అన్నాడు. నీ చేత ఇన్ని లడ్డూలు తినిపించిన వాడు సంపన్నుడే అయి ఉండాలి. ఆ సంపన్నుడెవరో తెలిస్తే గాని మందు ఇవ్వను. రోగం తెప్పించినవాడు మందు ఖర్చు మాత్రం ఇచ్చుకోలేడా అన్నాడు వైద్యుడు కోపంగా. బంగారయ్య సరేనండి, ఆయన కింద పని చేసేవాడిని. చాలా రోజులైంది చూసిపోదామని నిన్న వెళ్ళాను. లడ్డూలు ఇచ్చారు, నోటి ఆత్రం కొద్దీ తినేశాను అన్నాడు బంగారయ్య. ఇంకే మందుకు 50 రూపాయలు అవుతుందని చెప్పట్టుకురా, ఈ లోపల నీ రోగానికి మందు సిద్ధం చేసి ఉంచుతాను అన్నాడు వైద్యుడు. అది తప్పు కదండి, వారు పెట్టిన లడ్డూలు తిని రోగం తెచ్చుకున్నది చాలక దానికి మందు ఖర్చు కూడా వారినే ఇయ్యమంటాం ఎట్లా అడుగుతానండి? అది నా వల్ల కాదండి అన్నాడు బంగారయ్య. నీ వల్ల కాకపోతే నేను అడిగి తీసుకుంటాలే, నాకు ఈ పూట బంగారయ్య గారి ఊరు పోవలసిన పని కూడా ఉన్నది అంటూ వైద్యుడు ఏదో చూర్ణాన్ని బంగారయ్య నోట వేసి ఈయన నీళ్లు తాగించి రోగం బాగైపోతుందని పోమన్నాడు. బంగారయ్య నోరంతా భగ్గున మండింది, నాలుక విలవెల్లాడింది, కళ్ళు తిరిగినట్లయిపోయింది, చెవులు గడియలు పడ్డాయి. అడ్డదారిన గబగబా ఇంట్లోకి వెళ్ళిపడి తీయగా ఏదైనా నాలుకకు రాచుకుందామనుకున్నాడు బంగారయ్య. కొంత దూరం వెళ్ళి ఆ పైన నడవలేక ఒక చెట్టు కింద చతికిలబడి నోరు తెరిచి రోజసాగాడు. ఈ లోపల వైద్యుడు చుట్టుదారిన బంగారయ్య ఇల్లు చేరి బంగారయ్య ఏటో వెళ్ళాడని, త్వరలోనే రావచ్చునని తెలుసుకుని బంగారయ్య కోసం ఎదురు చూస్తూ వేచి ఉన్నాడు. కొంతసేపటికి బంగారయ్య ఆపసోపాలు పడుతూ ఇల్లు చేరి తలవని తలంపుగా వైద్యుడిని చూసి కంగారు పడుతూ, మీరా ఇక్కడ అంటూ గోడ పక్కనున్న కుర్చీలో కూలబడ్డాడు. వైద్యుడు ఆయనను చూసి, నేను అనుమానిస్తూనే ఉన్నాను, ఎందుకంటే మీకు వచ్చిన జబ్బు కాయ కష్టం చేసేవాళ్లకు బీదవాళ్లకు వచ్చే జబ్బు కాదు. మీరు కంటి జబ్బుతో వచ్చి మందడిగినప్పుడు నిజంగా బీదవాడి అనుకుని మోటు వైద్యం చెప్పాను. మీలాంటి వాళ్లకు అలాంటి వైద్యం పట్టదు. మీ వంటి వాళ్ల కోసం రుచికరమైన లేహాలు, సువాసకరమైన లేపనాలు, తైలాలు ఉన్నాయి. ఈ అజీర్ణానికైనా అంతే. మీరు డబ్బు కోసం చూడకండి, దివ్యమైన ఔషధాలున్నాయి, తీయని రోగాలకు కమ్మని మందులు అన్నాడు. బంగారయ్యకు వైద్యుడు మంచి మంచి మందులు ఇచ్చి చికిత్స చేసి దండిగా డబ్బులు వసూలు చేసుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్ కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.